నమస్కారం. ఈరోజు నవగ్రహాలలో శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి మిథున సంక్రమణం ఉదయం 10:58 జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ జూన్ 8వ తేదీ కర్కాటక రాశిలోకి మారతాడు. అంటే ఈ రోజు నుంచి జూన్ 7వ తేదీ వరకు మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాడు. కొన్ని రాశులకి శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడి అనుగ్రహం కోసం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది 3వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ జూన్ 7వ తేదీ వచ్చే వరకు భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు ఆగిపోయే అవకాశాలు 3వ స్థానంలో శుక్రుడి వల్ల ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసే మేషరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఈ శుక్రుడి మిథున సంక్రమణం 2వ స్థానంలో ఏర్పడుతోంది. విశేషంగా యోగిస్తుంది, ధనలాభం కలుగుతుంది, గృహానికి అవసరమైనటువంటి అనేక వస్తువులు కొనుగోలు చేస్తారు, విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి శుక్రుడి మిథున సంక్రమణం వాళ్ళ రాశిలోనే ఏర్పడింది. ఇది కూడా విశేషంగా యోగిస్తుంది. అంటే మిథున రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు వల్ల బ్రహ్మాండమైనటువంటి రాజభోగాలు ప్రారంభమవుతాయి. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరిస్తారు. అలాగే మిథున రాశి వాళ్ళు స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. గృహానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. శుక్రుడి మిథున సంక్రమణం అనేది మిథున రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే రావటం విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి మిథున సంక్రమణం వ్యయస్థానంలో 12వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల పరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 11వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది విశేషంగా యోగిస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కళారంగంలో అద్భుతంగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత కన్యారాశి వాళ్ళకి ఈ శుక్రుడి మిథున సంక్రమణం 10వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఉద్యోగపరమైన సమస్యలు ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారం యోగించదు. ఉద్యోగంలో అభద్రతాభావం పెరిగే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి కన్యారాశి వాళ్ళు ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగం చేసుకునే కన్యారాశి వాళ్ళు పై అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి ఈ శుక్రుడి మిథున సంక్రమణం 9వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది అద్భుతంగా యోగిస్తుంది, కార్యసిద్ధి కలిగింపజేస్తుంది. తులారాశి వాళ్ళు ఈ శుక్రుడి సంచారంలో మార్పు వల్ల అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తులారాశి వాళ్ళు తొలగింపజేసుకోగలుగుతారు. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు 8వ స్థానంలో జరుగుతోంది. అద్భుతంగా యోగిస్తుంది. వంశపారంపర్య ఆస్తులు బాగా కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే తండ్రి వైపు నుంచి కానీ తల్లి వైపు నుంచి కానీ తాత ముత్తాతల ఆస్తులు రావాల్సినవి ఉన్నట్లయితే వాటి కోసం ప్రయత్నం చేసుకుంటే శుక్రుడి మిథున సంక్రమణం వల్ల ఈ సమయంలో వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 7వ స్థానంలో ఏర్పడుతోంది. 7వ స్థానంలో శుక్రుడు యోగించడు. జీవిత భాగస్వామితో విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 6వ స్థానంలో ఏర్పడుతోంది. 6వ స్థానంలో కూడా శుక్రుడు యోగించడు. కాబట్టి మకర రాశి వాళ్ళకి బంధువుల వల్ల కొద్దిగా ఇబ్బందులు, మిత్రుల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. బంధువులతో మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది. అద్భుతంగా యోగిస్తుంది. కుంభరాశి వాళ్ళకి తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
సంతానంతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తల్లిదండ్రులకి ఎంతో ప్రేమ పాత్రులు అయిపోతారు. సంతానం ఎంతగానో అభిమానించే వాళ్ళుగా మారిపోతారు. అలా తల్లిదండ్రులకి సంతానానికి అద్భుతంగా దగ్గరైపోయే అవకాశం పంచమ స్థానంలో శుక్రుడి వల్ల కుంభరాశి వాళ్ళకి ఏర్పడుతుంది. ఆ తర్వాత మీనరాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 4వ స్థానంలో జరుగుతోంది. విశేషంగా యోగిస్తుంది. వాహన యోగం ఉంటుంది. మీనరాశి వాళ్ళు ఎవరైనా కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా కొనుక్కునే యోగం అనేది శుక్రుడి మిథున సంక్రమణం వల్ల జరుగుతుంది. ఇలా 12 రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి శుక్రుడి మిథున సంక్రమణం అంటే శుక్రుడి సంచారంలో మార్పు జరిగి మిథున రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం అనేది యోగిస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి యోగించదు. ఈ ఫలితాలన్నీ కూడా మళ్ళీ శుక్రుడు మారే వరకు అంటే జూన్ 7వ తారీఖు వరకు ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి జూన్ 7వ తేదీ వరకు అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దేవాలయంలో దానమిచ్చుకోవాలి. ఇవన్నీ చేయలేని వాళ్ళు ఈ రోజు నుంచి జూన్ 7వ తేదీ లోపు వచ్చే శుక్రవారాల్లో లలితా అమ్మవారిని స్మరించుకుంటూ ఉండాలి. లలితా పరమేశ్వరీ దేవి ధ్యానము, రాజరాజేశ్వరి అష్టకము స్తోత్ర పారాయణాలు వీటన్నిటినీ చేసినా కూడా శుక్రుడి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అన్నిటికంటే శక్తివంతమైంది శుక్ర గాయత్రి మంత్రం. ఎటువంటి పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఈ రోజు నుంచి జూన్ 7వ తేదీ వరకు ఈ మధ్యలో వచ్చే శుక్రవారాలు ఇంట్లో దీపం పెట్టాక శుక్ర గాయత్రి మంత్రాన్ని 20 సార్లు చదువుకోండి. అలా చదువుకున్నా కూడా శుక్రుడు అనుకూల ఫలితాలు రెట్టింపు చేస్తాడు. ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళకి ఆ ప్రతికూల ఫలితాలు తగ్గింపజేస్తాడు. ఆ శక్తివంతమైన శుక్ర గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రం చదువుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అంతటి శక్తివంతమైన శుక్రగాయత్రి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ మంత్రజపం చేయండి. శుక్రుడి మిథున సంక్రమణం వల్ల 12 రాశుల వాళ్ళు శుక్రుడిని ప్రసన్నం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.